కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున జనసేన నాయకులు ప్రచారం చేశారు. పిఠాపురం అభ్యర్థిగా పవన్ నామినేషన్ వేస్తే 1,00,000 మెజారిటీ ఇచ్చే బాధ్యత మాదే అని జనసేన పార్టీ నాయకులు పిల్లా శ్రీధర్ అన్నారు. పవన్ రావాలి, పిఠాపురం మారాలి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా శ్రీపాద శ్రీ వల్లభుని కోరుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి గ్రామం తిరిగి గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్కి భారీ మెజారిటీ ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దత్తుడి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా 105 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరిగింది. పిఠాపురం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటుంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దానిలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత గొప్ప మెజార్టీతో, దాదాపు 1,00,000 ఓట్లు పైచిలకు మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జన సైనికులు, వీర మహిళలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ నామినేషన్ వెళ్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు భుజాల మీద ఎత్తుకుని ఎలక్షన్